తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేసేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లుగా త్వరలోనే జోగి రమేష్ గారు ఆ కేసులో అరెస్ట్ కాబోతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా తెలుగుదేశం పార్టీ మీద ఆ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో జోగి రమేష్ గారు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దాడి కేసులో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు హైకోర్టులో తాజాగా ఆయనకి చుక్కెదురైంది. ఇక మిగిలింది జోగి రమేష్ అరెస్టే. ఓకే. యాక్చువల్గా మొన్నటి వరకు హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని మధ్యంతర ఉత్తర్వుల కారణంగానే వాళ్ళ అరెస్టు ఆగిపోయింది. ఆ మధ్యంతర ఉత్తర్వుల సారాంశం ఏంటంటే తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అనేటువంటిది మధ్యంతర ఉత్తర్వుల యొక్క సారాంశం. అందుకే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. దాని మీద ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు హైకోర్టుకి. ఎవరు? జోగి రమేష్, అవినాష్, వీళ్ళందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో, ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళందరూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు దాన్ని తోసిపుచ్చారు. ముందస్తు బెయిల్కి తోసిపుచ్చింది హైకోర్టు. సో తోసిపుచ్చిన క్రమంలో జోగి రమేష్ తరఫున అడ్వకేట్ ఏం కోరాడంటే, ఇప్పుడు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి, ప్లస్ ఈ మధ్యంతర ఉత్తర్వుల సారాంశం ఏంటంటే తొందరపడి చర్యలు వద్దని చెప్పేసి ప్రభుత్వానికి సూచనలు అయితే చేశారు. కానీ ముందస్తు బెయిల్కి మీరు నిరాకరిస్తున్నారు కాబట్టి మేము సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఇప్పుడు సరే, దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాలి, హైకోర్టు తీసుకుంటుంది. దాని సహజంగా ఏంటంటే హైకోర్టుకు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సహజంగా అనుమతి ఇస్తూ ఉంటారు. బట్ ఈ విషయంలో హైకోర్టే ముందస్తు బెయిల్ నిరాకరించింది. నిరాకరించినటువంటి క్రమంలో ముందస్తు దాని మీద సవాల్ చేస్తూ, ముందస్తు బెయిల్ తిరస్కరణ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి పర్మిషన్ ఇస్తుందా అంటే అదే జడ్జి ఎలా ఇస్తాడు? నేను ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ మీరు వెళ్ళండి అని చెప్పి ఇవ్వరు కదా, ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. ఆయనైతే ఇవ్వడు అఫీషియల్గా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, జోగి రమేష్ తరఫున అడ్వకేటు, మీరు మాకు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి మీ తీర్పుని సవాల్ చేస్తూ అని చెప్పి వాళ్ళు అడిగారు. ఇచ్చే ప్రసక్తే లేదు. జనరల్గా తీర్పు ఇస్తారో తీర్పుని సవాల్ చేస్తూ వెళ్ళొచ్చు, దాని తర్వాత సంగతి. అది లాలో ఉన్నటువంటి వెసులుబాటు. కానీ అసలు డైరెక్ట్గా ఎవరైతే ముందస్తు బెయిల్ని తిరస్కరించారో అదే జడ్జి దగ్గర వీళ్ళు మాకు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. సో అది ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తాన్ని పరిశీలిస్తే జోగి రమేష్ అరెస్ట్ అనేది ఖాయం కాబోతుంది అనేది చాలా క్లియర్గా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు వీటికి కనుక వెళ్తే, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల మీద దాడులు చేయించారు, దాడులు చేశారు కూడా. దాడులు చేసి ఆ దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కంప్లైంట్స్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా అడ్డుపడింది. ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టకపోగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే ఉల్టాగా వాళ్ళని కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాంట్లో భాగంగా మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళడం. అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది. అక్కడ ఉండే కేంద్ర కార్యాలయం మీదకి దాడులు చేయడానికి వెళ్ళడం. దాడులు చేయడానికి వెళ్ళి అక్కడ ఏం చేశారు? ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడుండే వాళ్ళని ఆల్మోస్ట్ దాడులు చేసి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ సందర్భం, విచారణ సందర్భంగా కూడా ఒక అంశం బయటికి తేలింది ఆ మధ్యకాలంలో. ఎవరో ఒకరిని వేసేస్తే సరిపోద్ది అనేటువంటిది ఆ రోజున అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి దాడులకు వెళ్ళినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి ఫుటేజ్ అవన్నీ తీసి పరిశీలిస్తున్నప్పుడు, ఇప్పుడు ఏపీ సంబంధించిన సిఐడి పరిశీలిస్తున్నప్పుడు అక్కడ దాడుల్లోకి పార్టిసిపేట్ చేసి దాడుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళని వేసేసేయండి, అంటే మర్డర్ చేసేసేయండి, సెట్ అయిపోతుంది, మర్డర్ చేసేస్తే మన కసి తీరిద్ది అనేటువంటి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశం
ఆ విచారణలో బయటపడింది. ఉమ్, అంటే వాళ్ళు చాలా కుట్రపూరితంగా, చాలా వ్యూహాత్మకంగా ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కానీ లేదా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కానీ చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్ధారించేశారు విచారణలో దాదాపుగా. ఉమ్, సో నెక్స్ట్ ఏం జరగబోతుందంటే అరెస్టులే కదా. ఉమ్, నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? అరెస్టులు. ఆ అరెస్టుల మీదనే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో వాళ్ళు పిటిషన్ చేస్తే తొందరపాటు చర్యలు వద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి హైకోర్టు ఏదో సూచనలు చేసింది, తాత్కాలికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్, అయినంత మాత్రం చేత వాళ్ళని అరెస్ట్ చేయకుండా అయితే ఉంటారు కదా. అంటే వాళ్ళు ఇచ్చింది ఏంది? తొందరపాటు చర్యలు వద్దన్నారు. అవును. అంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ మొత్తం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయండి అని చెప్పారు ఇండైరెక్ట్ గా, అంతే కదా. ఉమ్, సో ఇన్వెస్టిగేషన్ అయింది. ఓకే. ఇన్వెస్టిగేషన్ ఎలా అయింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తాన్ని పిన్ టు పిన్ రీసెర్చ్ చేశారు. ఉమ్, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు దాంట్లో అనే దాని మీద. దాంట్లో దాదాపు 60-70 మంది మీద కేసులు పెట్టారు. ఉమ్, ఇంకా ఎక్కువ మంది మీదనే ఉన్నాయి కేసులు. దాంట్లో ప్రధానంగా జోగి రమేష్ దాని లీడ్ తీసుకున్నారు. ఓకే. ఎందుకంటే జోగి రమేషే కార్లు తీసుకొని ఒక పెద్ద ర్యాలీగా ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడు. ఉమ్, ఆ రోజు ఎమ్మెల్యే అతను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. విజయవంతంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ప్రయత్నం చేశాడు, అడావుడి చేశాడని చెప్పి గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? క్యాబినెట్ 2.0లో ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు జోగి రమేష్కి. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అరాచకవాదులు ఉన్నారో, ఎవరైతే అరాచకాలు చేయగలరో వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఉమ్, తొలి క్యాబినెట్లో కొడాలి నానికి ఇచ్చాడు. ఆ తర్వాత కొడాలి నాని ఏ విధంగా రెచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద అనేది మనందరం చూసాం. ఉమ్, కానీ ఇంకా ఏదో ఆశించాడు కొడాలి నాని నుంచి. కానీ దాన్ని నెరవేర్చకపోయేటప్పటికి కొడాలి నానిని పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. జోగి రమేష్కి ఇచ్చాడు ఆ ప్లేస్లో. జోగి రమేష్ ఏంటి? అరాచకాలు చేస్తాడు, తర్వాత దాడులు చేయగలడు, అవసరమైతే మర్డర్లు కూడా చేయగలడు అనేటువంటి ఒపీనియన్ తోటి ఆ రోజున అతన్ని ప్రోత్సహించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో వినిపించిన మాట. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా అదే చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద అప్పట్లో కేసు పెడితే అది రిజిస్టర్ కూడా కాల. ఓకే. చంద్రబాబు నాయుడే స్వయంగా కంప్లైంట్ చేశాడు, తన ఇంటి మీద దాడి జరిగింది, దాడికి ప్రయత్నం చేశారు, కుట్ర పూర్తయినటువంటి దాడులు చేశారు అని చెప్పి కేసు పెడితే చంద్రబాబు నాయుడు స్వయంగా దాని మీద విచారణకి కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిర్లక్ష్యం చేసి దాని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా క్లోజ్ చేసేసింది. నిర్లక్ష్యం చేయడంతో పాటు అసలు ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఆలోచన లేదు. ఆ కంప్లైంట్ లాగానే ఉంచేసారు ఎఫ్ఐఆర్ చేయకుండా. ఓకే. సో ఎఫ్ఐఆర్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ చేసి ఆ కంప్లైంట్ని అసలు ఆ కేసులో ఏం జరిగింది అనేది మొత్తం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసింది. సార్, కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ కుమారుణ్ణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ భూముల స్కామ్లో అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు మా కొడుకు అమాయకుడు, ఇప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నా కొడుకుని ఇలా అన్యాయంగా అరెస్ట్ చేసింది అంటూ ఆయన తన వాదనను వినిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గనక జోగి రమేష్ను అరెస్ట్ చేస్తే తన వాదన ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాదన ఉంది అక్కడ, ఇన్వెస్టిగేషన్ కళ్ళకు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగింది, అన్ని ఛానల్స్లో అప్పట్లో టెలికాస్ట్ అయింది, మినిట్ ఉంది. ప్లస్ దానికి ప్లాన్ చేసింది కూడా ఒక కీలకమైనటువంటి ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళే ప్లాన్ చేశారనేది కూడా ఈ మధ్యకు వచ్చినటువంటి ఆరోపణలు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ టైంలో ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఎలా దాడి చేయాలి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎలా దాడి చేయాలి, ఎప్పుడు దాడి చేయాలి, ఎవరెవరు దాడి చేయాలి, వీటన్నిటిని స్కెచ్ వేసి పంపించింది ఒక ప్రముఖ మీడియా అనేది కూడా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. సో అది పక్కా జరిగినటువంటి సంఘటన. మరి ఇంటి మీదకి వస్తే ఇంటి మీదకి వచ్చిన అరెస్ట్ చేయరా? ఎవరన్నా ఉన్నాయి అంటే గతంలో కూడా జోగి రమేష్ కుమారుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల స్కామ్లో ఆయన ఇరుక్కున్నటువంటి నేపథ్యంలోనే అసలు మా కొడుక్కి సంబంధమే లేదు, అమాయకుని చేసి ఈ కేసులో విరికించారు అనేటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చాడు. అమాయకుడు ఆయన అనేది ఆ నియోజకవర్గం ప్రజలకు తెలుసు. అగ్రిగోల్డ్ భూముల్ని ఎలా రాయించుకున్నాడు అనేది ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా ట్యాంపరింగ్ చేశారు సర్వే నెంబర్ అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అగ్రిగోల్డ్ భూముల్ని వాళ్ళు ఏ విధంగా దోచేశారు అనేది పత్రికల్లో పుంకాలుగా వచ్చింది. సో తన కుమారుడు అమాయకుడు, అమెరికాలో చదివించాడు లేదా ఇంకో వేరే దేశంలో చదివించాడు అని చెప్పి వాళ్ళ తన తల్లి చెప్తుంది. అంటే వేరే దేశాల్లో చదివి వచ్చేస్తే ఇంకా ఏది జరిగినా వదిలిపెట్టేసేయాలా? అంటే వేరే దేశాల్లో ఓన్లీ జోగి రమేష్ కుమారుడే చదువుతున్నాడే, నీ చదివించిన బోల్డ్ మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది వెళ్తున్నారు ప్రతి సంవత్సరం. మరి అంటే వీళ్ళందరూ నేరాలకు పాల్పడితే వదిలిపెట్టాడు, అదేమన్నా సపరేట్ రూల్ ఉందా? నిజంగా ఒక తల్లి
ఆ ఓ తల్లి తప్పు చేస్తే కొడుకుని మందలించాలి. ఉమ్, ఆవిడ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు కొడుకు అయితే ఇలానే చేస్తారా అని. ఉమ్, కొద్దిగా ఉండాలి కదా, ఆలోచించాలి కదా, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి కదా. ఉమ్, ఒక మినిస్టర్ భార్య, మాజీ మినిస్టర్ భార్య, ఒక మినిస్టర్గా చేసినటువంటి జోగి రమేష్, ఉమ్, అతను తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాడా లేదా అనేది గుండె మీద చేసుకొని చెప్పాలి అతను. ఉమ్, అతను నేను చేయలేదని అంటే వస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఉమ్, వాస్తవం చెప్పండి, ఆ పదం నువ్వు ఉపయోగించకూడదు సీనియర్ జర్నలిస్ట్గా, ఉమ్, క్లియర్గా కనపడుతుంది కదా ఆ రోజున. ఉమ్, సో కాబట్టి అంటే మనం ఆ పదం ఉపయోగించకూడదు, కానీ నిజంగా అంటే ఆ పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతకరించుకుంటారు. ఉమ్, కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటే మేము తప్పు చేయలేదు అని అంటే ఎట్ట కుదిరిద్ది? ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ చెప్పేసి తిరస్కరించింది ముందస్తు బెయిల్ తిరస్కరించింది అంటే అర్థమైంది లోపల అయిందని, అంతే కదా. ఉమ్. సో కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, ఢిల్లీ పైన అవుతున్నాడు. సో ఢిల్లీ ఈ రోజు రేపట్లో అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు వరదలు ఏదో ఉన్నాయి కదా, ఈ వరదల క్రమంలో అది చేస్తే బాగుండదు అని ఆలోచిస్తున్నారు. లేకపోతే ఈ పాటికి అరెస్ట్ చేసిన వాళ్ళు, ఎందుకంటే ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయిందంటే అరెస్ట్ చేయమనే కదా హైకోర్టు చెప్పింది. ఇండైరెక్ట్ గా హైకోర్టు చెప్పింది అదే కదా. సో కాబట్టి దాని మీద ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పి ఢిల్లీ బాట పడుతున్నాడు ఆయన. సరే డబ్బులు సంపాదించాడు, గత ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి క్యాబినెట్ లో. ఆ డబ్బులు కాపాడుతాయి కదా ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఎన్ని పోరాడుతుంటారు. బట్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.